ప్రజానికాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు 6 గ్యారెంటీల గురించి మర్చిపోయి ఈ రోజు మూసి ప్రక్షాళన ముందేసుకున్నావంటే ఇది వ్యాపార దృక్పథం కాదని అడుగుతున్నా. కేవలం వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఆస్థాన గుత్తదారులు జేబులు నింపితే ఆ జేబులతోటి నీకు వచ్చే కమిషన్ల కోసం మాత్రమే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాం. నిజంగా ఈ పేద అట్టడుగు బడుగు వర్గాల మీద ప్రేమ ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వారికి ఒక్కొక్క చోట నువ్వు ఆశ్రయం కల్పించిన తర్వాత నువ్వు చేయాలనుకుంటే చేయాల. అయినా నేను ఒకటే అడుగుతున్నా, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కనీసం ప్రాజెక్టులు చేయడానికి డబ్బులు లేవు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు. మరి మూసి ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి చేస్తావో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. పేదవారి పుట్టగొట్టి వారి నిరాశుల్ని చేసి ఈ రోజు వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకునేటువంటి ఆలోచన చేస్తున్నావు. నిజంగా కూడా ప్రజలు కాదు ఆ దేవుడు కూడా నేను క్షమించడం చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గతంలో వాళ్ళు కాళేశ్వరం ఏ రకంగానైతే 1,00,000 కోట్లతోటి ఆస్థాన గుత్తదారులకు వాళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటే వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించారో నీవు కూడా అదే రకమైన దుర్మార్గపు ఆలోచనతోటి మాత్రమే హైడ్రాన్ని ముందేసుకున్నావు, ఈ మూసి ప్రక్షాళన ముందేసుకున్నావు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ దీనికి ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా మేము వెంటాడతాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరిగిన ప్రతి పేదవాడిని ఆదుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నాను.